హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేనైతే నథింగ్ ఫోన్ నుంచి దాని సబ్ బ్రాండ్ అయిన సిఎంఎఫ్ బ్రాండ్ వాళ్ళు మనకైతే కొత్త మొబైల్ అయితే తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్. ఆ మొబైల్ అయితే ఇలా నేనైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఆ మొబైల్ ఏంటో ఇప్పుడు అయితే మీరు స్క్రీన్ మీద చూసేసి ఉంటారు ఆల్రెడీ. ఇదేనండి సిఎంఎఫ్ నుంచి వచ్చిన ఫోన్ 1. ఇదైతే నాకు కాస్త బాగా అనిపించింది. లుక్ వైజ్గా కానీ కొన్ని ఫ్యూచర్ వైజ్గా కానీ మనకు తక్కువ బడ్జెట్లో కొంచెం బాగా అనిపించింది నాకు ఇది. మన యూట్యూబ్ ఛానల్లో ఎడిటింగ్ కోసం అని చెప్పేసి ఈ మొబైల్ని అయితే నేను పర్చేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం, దీనిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూసిన తర్వాత దీని ఫ్యూచర్స్ అనేవి నేను ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దీనికైతే బ్రాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సీల్తో పాటుగా మనకు ఆన్లైన్ నుంచి పర్చేజ్ చేశాం కాబట్టి వాళ్ళు కూడా ఒక సీల్ అనేది దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ బ్రేక్ చేసి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. మొబైల్ ఓపెన్ చేయగానే నేను తీసుకున్న కలర్ అయితే ఈ కలర్ ఫ్రెండ్స్. ఈ కలర్ వచ్చేసి కొంచెం యూనిక్గా ఉంది, డిఫరెంట్ కలర్ లాగా. రెడ్ కలర్ అయితే మరీ ఓవర్గా కొడుతుంది, బ్లాక్ కలర్ అయితే కామన్గా క్యాజువల్గా ఉండేది. ఈ కలర్ అయితే కొంచెం యూనిక్గా ఉందని చెప్పేసి దీన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో అయితే మనకు వచ్చిన కంటెంట్స్ అయితే ఒక మొబైల్ వచ్చింది, దాంతోపాటుగా కేబుల్ అయితే వచ్చింది, దాంతోపాటుగా పేపర్ వర్క్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది మాన్యువల్ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటుగా మనకు ఒక సిమ్ ఇజెక్టెడ్ టూల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఈ సిమ్ ఇజెక్టెడ్ టూల్ వచ్చేసి మనకైతే కొంచెం యూనిక్గా ఉంది. ఇదైతే దీన్ని కూడా కొంచెం కొత్తగా చేశారైతే చెప్పుకోవచ్చు. నథింగ్లో కూడా కొంచెం రౌండ్ డైల్తో ఉంటుంది, ఇది స్క్వేర్గా ఉంది. ఇటు సైడ్ వచ్చేసి బాక్స్ టైప్ ఉంది, ఈ సైడ్ ఏం లేదు. అటు సైడ్ చూసుకుంటే అటు సైడ్ కూడా ఏం లేదు. మనకు తెలిసిందే నథింగ్ ఫోన్ వాళ్ళు అయితే మనకైతే బాక్స్లో అయితే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. దీనిలో వచ్చిన కంటెంట్స్ అయితే ఒకసారి మేము ముందు పెడుతున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. మొబైలు, దాంతోపాటు కేబుల్, సిమ్ ఇజెక్టర్ టూల్, వారంటీ ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చాయి ఫ్రెండ్స్. అంతకుమించి అయితే దీంట్లో అయితే ఏం రాలేదు. ఒకసారి అయితే మొత్తం ఫోన్ అయితే రేపర్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది యూట్యూబ్ ఛానల్ పర్పస్ ఎందుకు తీసుకున్నానంటే మీకు దీని స్పెసిఫికేషన్స్ అండ్ పూర్తి వివరాలు చెప్పిన తర్వాత నేను మిగతాది లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి మనం పైన ఉన్న రేపర్ తీసిన తర్వాత చూస్తే మనకైతే పైన స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వచ్చిందనమాట. దాంతోపాటుగా మనం ఓవరాల్ లుక్ చూసుకుంటే మనకు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఎలా ఉందో చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ అయితే మనకైతే నట్లయితే అవపడే విధంగా ఉన్నాయి. 2 కెమెరాలు అయితే ప్రొవైడ్ చేశారు. దాని చుట్టూ అయితే ఒక రింగ్ లాంటిది అయితే ఒకటి చూపించారు. ఫింగర్ ప్రింట్స్ అయితే పడకుండా కొంచెం డిఫరెంట్ స్ట్రక్చర్తో ఉంది. కింద రౌండ్ రింగ్ సర్కిల్లో ఉన్నదైతే మనకైతే అదే ఒక తాడు లాంటిది గట్టి మెడకి యూజ్ అంటే పాతకాలంలో వేసుకునేవాళ్ళు కదా, అలా టైప్లో యూజ్ చేశారు. మనకు పై సైడ్ వచ్చేసి మనకైతే ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఒకటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా నీట్గా అయితే ఉంది, ఫ్రంట్ టు బ్యాక్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. దాంతోపాటుగా మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఒక స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటంలో వచ్చేసి స్పీకర్ గ్రిల్, దాంతోపాటు టైప్ సి పోర్ట్ అండ్ మనకు కింద సిమ్ ట్రే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ రౌండ్ సర్కిల్ అనేది తీసి దానికి ట్యాగ్ అనేది వేసి మనకి యూజ్ చేయాలి. అది పెద్దవాళ్ళకు మనం ఇచ్చినట్లయితే అది యూజ్ చేయడం జరుగుతుంది వాళ్ళు. ఒకసారి అయితే మనం అయితే ఈ సిమ్ ట్రే అనేది ఓపెన్ చేసి చూద్దాం. సిమ్ ట్రే పక్కనే మైక్ ఉండడం వల్ల మనం పిన్ యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇదైతే మనకు డ్యువల్ సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు మనకు దీనికి సైడ్స్కి అయితే రబ్బర్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. అంటే కొంచెం ఫ్లాస్ట్ రెసిస్టెంట్ కాబట్టి కొంచెం వాటర్ గిట్లా పడ్డా కానీ సర్వే అవ్వడానికి దానికి ఒక రబ్బర్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం ఒకసారి మొబైల్ని అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఎలా ఉందో చూద్దాం. మొదటగా మనం మొబైల్ ఆన్ చేయగానే మనకు సిఎంఎఫ్ అని అయితే పడింది, బై నథింగ్ ఫోన్ అని చెప్పేసి కింద చూపిస్తుంది చూడండి. కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని పడింది. ఈ నథింగ్ వల్లది కొంచెం ఎలా ఉంటుందో చూసారుగా, డాట్స్గా ఇట్లా కొంచెం ఒక యూనిక్ స్టైల్లో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది హలో అని అయితే చూపిస్తుంది ఫస్ట్గా. ఓకే, దీన్ని క్విక్ సెటప్ చేస్తూ ఒకసారి దీని ఫ్యూచర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే వినండి. మనం అన్బాక్సింగ్ చేసిన మొబైల్ వచ్చేసి సిఎంఎఫ్ నుంచి ఫోన్ 1 అండి.
దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ముందుగా దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.67 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అండి. ఇది ఎల్టీపీఎస్ డిస్ప్లే, ఇది 8-బిట్ కలర్ డిస్ప్లే అండి. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో ఉంటుందండి ఇది మనకి. దీని ప్రాసెసర్ వచ్చేసి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్ అండి. ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కావడం వల్ల ఇది కొంచెం పవర్ ఎఫిషియెంట్గా ఉంటుంది. అంటే మనకు బ్యాటరీ కన్జ్యూమ్ అనేది తక్కువ చేస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. దీనిలో వచ్చేసి మనకు 2 ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 6GB ర్యాము, ఇంకోటి 8GB ర్యాము. ఇవి వచ్చేసి మనకు LPDDR4X ర్యామ్తో వస్తున్నాయండి. ఈ ఇంటర్నల్ చూసుకుంటే 128GB స్టోరేజ్ వస్తుంది. ఇది 6GBలోను 8GBలోను 128GB స్టోరేజ్తోనే వస్తుంది. ఇది దీని స్టోరేజ్ వచ్చేసి UFS 2.2తో వస్తుందండి. ఎక్స్పాండ్ వచ్చేసి మనం దీన్ని మెమరీ కార్డ్ పెట్టి మనం 2TB వరకు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీని కెమెరా చూసుకుంటే మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు యాజువల్గా 16 మెగాపిక్సెల్ కెమెరానే వస్తుంది ఫ్రెండ్స్. ఇది దీంట్లో మెయిన్గా వచ్చేసి బ్యాటరీ చూసుకుంటే మనకు 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి 5000 mAh బ్యాటరీ ఇవ్వడం వల్ల మనకు రఫ్ హ్యాండిల్ చేసినా కానీ 1 డే అయితే అవుతుంది. లైట్ యూజర్స్కి అయితే 1.5 డే అయితే ఈజీగా వచ్చేస్తుంది. దాంతోపాటు మనకు దీంట్లో 33 వాట్స్ ఛార్జర్ అయితే 33 వాట్స్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఛార్జర్ అయితే బాక్స్లో అయితే ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. ఇది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు IP52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నేను ఫోన్ ఓపెన్ చేసి చూడగానే మనకైతే ఫస్ట్ అయితే అప్డేట్ అయితే అవపడింది. ఈ అప్డేట్ని అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ అప్డేట్స్ వచ్చిన ఇప్పుడు మనకు కెమెరాలో జూమ్ క్లారిటీ ఇంప్రూవ్ కానీ ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రీసాల్వ్ చేస్తూ మనకు ఒక అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందుగా అప్డేట్ని అయితే నేను ఒకసారి ఫోన్ అప్డేట్ను చేసి మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత చేస్తున్నాను. ఒకసారి అయితే అప్డేట్లో ఇచ్చిన విషయాలన్నీ ఒకసారి మీకు స్క్రీన్ పైన అయితే వేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కెమెరాకి సంబంధించింది కానీ, వీడియో రికార్డింగ్ సంబంధించింది కానీ, సెట్టింగ్ సంబంధించింది కానీ, సెల్ఫీ కెమెరాకి సంబంధించింది కానీ, ఇంకా రకరకాల చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అన్నిటిని అయితే ఫిక్స్ చేస్తూ మనకైతే ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది అప్డేట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందనేది ఒకసారి యూజ్ చేసి చెప్తాను. ఇది మనకు ఫోన్ ఓపెన్ చేయగానే ఎందుకు ఈ అప్డేట్ అయితే ఉంది అంటే ఇది వచ్చేసి నథింగ్ వాళ్ళు అయితే ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్నారు కాబట్టి, దాంట్లోనూ ఇది CMF అనేది కొత్త బ్రాండ్, కొత్త మొబైల్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత ఏమైనా బగ్స్ ఉంటే వాటిని అనేది షార్ట్అవుట్ చేస్తూ వాటిని రీసాల్వ్ చేసుకుంటూ తొందరగా వెళ్తూ ఉంటారనమాట. మనకైతే మొబైల్లో అయితే ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగానైతే ఏం లేదు. సిగ్నల్ క్వాలిటీ బాగానే ఉంది, కాల్ క్వాలిటీ బాగానే ఉంది, బ్యాటరీతో కూడా ఎటువంటి అయితే ఇష్యూ లేదు, బ్యాటరీ అయితే ఆసమ్ ఉంది. కానీ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తే నాకైతే బాగుండు అనిపించింది. కానీ ఛార్జర్ అయితే కాస్ట్ కటింగ్లో తీసేశారని అనుకోవచ్చు. కనీసం కేస్ కూడా దీనిలో అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈ కేస్ కూడా మనం సపరేట్గా పర్చేజ్ చేయాలి. ఒకవేళ మీరు మొబైల్ తీసుకోగానే కంపల్సరీగా కేస్ అయితే యూజ్ చేయండి. పైన అయితే మనకు ఫ్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే వస్తుంది, కానీ దాన్ని అయితే యూజ్ చేయకండి. స్క్రీన్ గార్డ్ అయితే తీసుకున్న తర్వాత యూజ్ చేయండి. ఇవి ఒకసారి నేను అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి జూమ్ అనేది టెస్ట్ చేసి చూస్తూ ఉన్నాను నేను. ఇదివరకు చేసిన టెస్ట్కున్న దీనికైతే నాకైతే డిఫరెన్స్ అయితే అర్థమైంది. బగ్ని అయితే చాలా వరకు అయితే ఫిక్స్ చేశారు దీంట్లో. కాకపోతే ఇంకా కొన్ని చిన్న అయితే ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఒక 5-6 డేస్లోనే ఆ బగ్ను కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇది నేనైతే వీడియోస్ చేయడానికి అయితే ప్రజెంట్ అయితే ఐఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను. iPhone 13 అయితే వాడుతున్నాను. వీడియో ఎడిటింగ్ కోసం నా పర్సనల్ ఫోన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఎక్కువ డబ్బులు లేకపోవడం వల్ల నేనైతే ఈ నథింగ్ ఫోన్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో కొంచెం యూనిక్ స్టైల్తో బెస్ట్ ఫ్యూచర్లతోటి
ఉన్న మొబైల్ అయితే నాకైతే తక్కువ బడ్జెట్లో అయితే ఇది పడింది 16,000కి. కార్డ్ ఆఫర్ పోను ఇంకో 1000 రూపీస్ అలా లెస్ అయ్యి కొంచెం తక్కువకే వచ్చిందనమాట. అందువల్ల నాకైతే ఇది కొంచెం వీడియో ఎడిటింగ్ కానీ కెమెరా పరంగా కానీ కొన్ని విధాలుగా కొన్ని యూజ్ చేసుకోవడానికి యూనిక్ స్టైల్గా ఉండడానికి కానీ ఇదైతే నాకు కొంచెం బెటర్ అనిపించింది. అందువల్ల దీన్ని అయితే నేను పర్చేజ్ చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.